తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సుమారు 400 మంది విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని, మన కాళ్లపై మనం నిలబడవచ్చని విద్యార్థులకు ఎంతో చక్కగా తెలిపారు. కాలేజీ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మంచి విద్యను అందించాలని సూచించారు. అనంతరం కాలేజీ యాజమాన్యం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. రాబోయే రోజుల్లో గోకవరంలో డిగ్రీ కాలేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. విద్యార్థిని విద్యార్థులారా, మీ అందరికీ నా ఆశీస్సులు. ఉపాధ్యాయులు, లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా విజ్ఞానాన్ని సముపార్జించడం అన్నది అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి విద్యార్థులు అయితే ఇక్కడ 2 రకాలు ఉంటాయి ప్రభుత్వాల యొక్క విధానాలు. ఒకటి ప్రచారం కోసం, 2 విద్యని అతి చేరువకి ప్రతి సామాన్యుడికి తీసుకురావడం కోసం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకటే నిర్ణయం తీసుకుంది. సామాన్యులు ప్రతి ఒక్కరికి అందివ్వడం ఒకటైతే, రెండోది ప్రతి అంశంలోని కూడా విద్య మీదే కేంద్రీకృతం అవ్వాలి విద్యార్థి అనేవాడు. సో మానవుడే సహజంగా నిరంతర విద్యార్థి. అంత కేంద్రీకృతం కాగలిగిన రోజునే మీరు ఉన్నతర విద్యని అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు అసలు రాకూడదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి విద్య మీద ఉన్నటువంటి విధానం ఏంటో అన్నదాన్ని క్షుణ్ణంగా ఎక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఒక బుక్ డబ్బులు లేదా టెక్స్ట్ బుక్ అలా 5 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. రేపు నువ్వు కంపెనీ సెకండ్ ఇయర్ అయిపోతే మీ నాన్న దగ్గరికి వెళ్తావు, నాకు ఆదిత్యాలు సీట్ కావాలంటావు, అవునా? ఇంత ఖరీదైపోయినటువంటి ఈ చదువులు పోనీ విజ్ఞానాన్ని ఏమన్నా ఇస్తున్నాయా? వాడు ఏదైతే మెంటల్ గా నిన్ను ఫిక్స్ చేసి ఓ 34 ప్రశ్నల్లో 40 ప్రశ్నల్లో రేపు ఫైనల్ పేపర్కి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో వాడు ఒక అంచనా వేసుకొని దాన్ని బట్టి వెళ్తాను. నేను హాఫ్ ఇయర్ లో నీకు ఉన్నటువంటి హాఫ్ ఇయర్ అంతా కూడా నీకు బట్టి మళ్ళీ అందులో నిన్ను 3 విభాగాలుగా విడదీస్తాడు. 3 గ్రేడ్లు రోజు పేపర్లో వేసుకునే గ్రేడ్ ఏది? ఫస్ట్ గ్రేడ్.
వీడిని తోమి 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 పట్టి ఇంకా ప్రపంచ జ్ఞానం చేద్దాడికి బయటికి వెళ్తే వాకవరంగా లేకుంటుందో తెలియదు. వాడికి వచ్చేసే పర్సెంటేజ్ చూస్తే 99% వస్తుంది. ఫస్ట్ ర్యాంక్ నారాయణ. ఎందుకు ఫస్ట్ ర్యాంక్? దాని మీద ఆహ్లాదకరమైనటువంటి బొమ్మలు, ప్రతిదానికి ఒక సింబాలిక్. ఇది పరిస్థితి. మీ స్కూల్ చూసిన తర్వాత, మీ కాలేజీ చూసిన తర్వాత ఇక్కడ లోపించినటువంటి లోపం సుశీ శుభ్రం. నాయకులు శ్రీ జ్యోతుల అలాగే ఎస్కే నోర్జహాన్ సెకండ్ హెచ్ఈసి విద్యార్థిని ప్లీజ్ కమర్దయాస్. అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బుక్స్ తీసుకోవాల్సిన కూర్చున్నాం. సెకండ్ బైపీసీ విద్యార్థిని యశోదలక్ష్మి ప్లీజ్ కమర్దయాస్. గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి